నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో ఒక అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. 8 మంది ఎమ్మెల్యేలపైన అనర్హత వేటు పడింది. ఈ వేటు పడడం వల్ల వచ్చేటువంటి నష్టం ఏంటి, వాళ్ళు నెక్స్ట్ ఎలక్షన్స్లో వాళ్ళ భవిష్యత్తు ఏంటి, అలానే అధికార పార్టీకి ప్రధాన ప్రతిపక్షానికి చెందిన చెరు 4 సభ్యులపైన చర్యలు తీసుకున్నారు స్పీకర్. ఈ రోజు అంటే ఎలక్షన్స్ జరగడానికి మరొక 15 రోజులు నోటిఫికేషన్ రావడానికి సమయం ఉందని భావిస్తున్న తరుణంలో ఈ వేటు వేయడం వల్ల జరగబోయేటువంటి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ బత్తుల రామకోటయ్య గారు. సిఎంఆర్ షాపింగ్ మాల్ మన హైట్ నగర్ లో భాగ్యలతా కమాన్ పక్కన ఫిబ్రవరి 29న ప్రముఖ సినీ తారలచే గొప్ప ప్రారంభం. నమస్కారం రామకోటయ్య గారు. నమస్తే కేశవ్ గారు. రామకోటయ్య గారు, ఏంటి చాలా రోజులు అంటే అయిపోయింది ఆల్మోస్ట్, ఇంకొక 4 రోజుల్లో ఏదో నోటిఫికేషన్ అంటున్నారు. ఈ టైంలో అనర్హత అన్నారు. అసలు ఎవరిపైన అనర్హత వేశారు, ఎవరు ఆ డెసిషన్ తీసుకున్నారు అంటానికి కూడా చాలా ఆసక్తికరంగా ఉంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. ఇప్పుడు ఈ 8 మంది సభ్యుల భవిష్యత్తు ఏ విధంగా ఉండొచ్చు? ఇప్పుడు కేశవ్ గారు, నాటకీయ పరిణామాల మధ్య స్పీకర్ తమ్మినేని సీతారాం గారు ఇది తీసుకున్నటువంటి చర్యలాగా కనిపిస్తూ ఉంది. మన గనక ఒకసారి దీని యొక్క మనం ఏం జరిగింది విషయం ఏంటని ఆలోచిస్తే, తెలుగుదేశం పార్టీ నుంచి 4, వైఎస్ఆర్సీపీ నుంచి 4, అటువారు ఇటు ఇటువారు అటు మారిన తరుణం. మనం వైఎస్ఆర్సీపీ పార్టీని చూస్తే ఆనం రామనారాయణ రెడ్డి గారు, చంద్రశేఖర్ రెడ్డి గారు, కోమటిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, ఉండవల్లి శ్రీదేవి గారు. అట్లానే తెలుగుదేశం పార్టీ నుంచి కరణం బలరామకృష్ణమూర్తి గారు, వాసుపల్లి గణేష్ గారు, అదేవిధంగా వల్లభనేని వంశీ గారు, మద్దాలి గిరి గారు, 8 మంది కూడా తెలుగుదేశం 4 వైకాపా పంచ చేరారు. వైకాపా నుంచి 4 తెలుగుదేశం పంచకు చేరారు. అయితే వీరి మీద ఫిర్యాదు ఇప్పటి వరకు కూడా చేయలా వారు కానీ, అటు వారు కానీ ఇటు వీరు కానీ. దాన్ని ఒక రకంగా చెప్పాలంటే విషయాన్ని తెలియనట్టుగా ఎవరికి వాళ్ళు. తర్వాత మన రాజ్యసభ ఎన్నికలు వచ్చేటప్పుడు ఎవరికన్నా కొంత సంఖ్య తగ్గుతుందేమో, మళ్ళా ఫిరాయింపులకి తెరలేగిస్తుందేమో అనే భావనలో అటు తెలుగుదేశం వాళ్ళు కూడా క్యాండిడేట్ని పోటీ పెడతారు. అలాంటి సమయంలో కొంతమంది ఎమ్మెల్సీ ఎన్నికల్లో కనుక వచ్చి ఇటు ఓటేశారు కదా, శ్రీధర్ గారు, ఆనం రామనారాయణ రెడ్డి గారు, ఉండవల్లి శ్రీదేవి గారు ఓటేశారు. ఎమ్మెల్సీ వేసి మనకి పంచుమర్తి ఎలక్షన్స్. అట్లా రాజ్యసభ ఎలక్షన్స్ లో కూడా ఏమైనా జరిగిద్దేమో, ఈ 3 ఒకటి తెలుగుదేశం పోటీ పెడుతుందేమో అనేటువంటి ఆలోచన ధోరణితోటి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఏర్పడ్డాక, తెలుగుదేశం పార్టీ రాజకీయాలు మొదలుపెట్టినాక 40 ఏళ్ళలో రాజ్యసభలో ఖాళీ అయిన పరిస్థితి ఇంతవరకు మనం చవి చూడాల. మొట్టమొదటిసారి రాజ్యసభలో జీరోతో స్టార్ట్ అయింది. అందుకని తెలుగుదేశం వారు రేపు రాబోయే రాజ్యసభ ఎన్నికల్లో, మన గడిచిన ఎన్నికల్లో పోటీ పెట్టి వాళ్ళ 0 అనేది లేకుండా చేసుకోవడానికి ఒక ప్రయత్నం చేసి, ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి ఈ తరుణంలో మనం ఏదైనా ఒక ఫిరాయింపులకి ఆహ్వానం పలికి నెక్స్ట్ టికెట్లు ఇవ్వడానికి ఆశ చూపిద్దామనే ఉద్దేశంతో ఈ యొక్క ఎత్తుగడలో భాగంగా వైసీపీ వారు తెలుగుదేశం మైండ్ గేమ్ స్టార్ట్ చేశారు. ఈ మైండ్ గేమ్ లో భాగంగానే ఇటు వైసీపీ నుంచి పార్టీ ఫిరాయింపుల చట్టానికి ఎవరైతే పాల్పడ్డారో ఆ 4 మీద ప్రభుత్వ సిపి ప్రసాద్ రాజు గారి చేత ఒక స్పీకర్కి ఫిర్యాదు చేయించారు. అట్లానే తెలుగుదేశం పార్టీ ఇప్పు డోలా వీరాంజలి గారి చేత వీరి మీద కూడా ఒక ఫిర్యాదు ఇచ్చారు. కానీ ఎందుకు అసలు చట్టం ఏం చెబుతుంది? వీళ్ళు ఫిరాయింపు చేశారన్న విషయం 4 ఏళ్ల నుంచి అందరికీ తెలిసిన విషయమే అది. కానీ అసలు కంప్లైంట్ ఇచ్చే ధైర్యం ఆ పార్టీ చేయలే, ఈ పార్టీ చేయలే. అంటే వైసీపీ అంటే లాస్ట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ దగ్గర నుంచి యాక్టివిటీ మొదలైంది కాబట్టి తెలుగుదేశం పార్టీకి సంబంధించి 3-4 ఏళ్ల నుంచి నడుస్తున్నటువంటి వ్యవహారమే. ఎందుకని తెలుగుదేశం పార్టీ కూడా కంప్లైంట్ చేసేటువంటి ధైర్యం చేయలేదు? ఇప్పుడు ఎన్నికల ముంగిట వీళ్ళు కంప్లైంట్ చేయడము, వాళ్ళ అనర్హత వేటు వేయడము. మంచి క్వశ్చన్ అడిగారు. తెలుగుదేశం పార్టీ వారు వాళ్ళ ప్రతిపక్ష హోదా కోల్పోతుందనేటటువంటి అభద్రతా భావంతో ఫిర్యాదు చేయరు స్పీకర్ గారికి. ఇటు వచ్చి వైసీపీ గారు కూడా వారు ఈ మధ్యనే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో బయటకు వచ్చారు కాబట్టి వారి మీద ఎలాంటి నిర్ణయం తీసుకుందామని ఆలోచించే లోపు రాజ్యసభ ఎలక్షన్స్ రావటం, రాజ్యసభ ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని ఇరుపక్షాలు కూడా దాని మీద ఒక ఫిర్యాదు చేయటం జరిగింది. అందుకని స్పీకర్ని కూడా మనం తప్పట్టడానికి లేదు. స్పీకర్ గారి దగ్గరకు వచ్చినటువంటి కాల వ్యవధిని బట్టి, ఫిర్యాదుని బట్టి అక్కడి నుంచి మనకి లిమిటేషన్ స్టార్ట్ అవుతుంది. కాగ్నిజెన్స్ తీసుకోవడానికి కూడా వారి నోటీస్కి ఎప్పుడు వచ్చింది అనేది కూడా పరిగణలోకి వస్తూ ఉంటుంది అనమాట. కానీ అంటే స్పీకర్ ఇప్పుడు తన రోల్ని సమర్థంగా పోషించినట్టుగానే మనం భావించవచ్చు. ఎందుకంటే మొత్తమే కంప్లైంట్ వచ్చి
ఒక 6 నెలలకు మించి జరిగినటువంటి పరిస్థితి లేదు కాబట్టి స్పీకర్ సమర్థంగా నిర్ణయం తీసుకున్నారని అనుకోవచ్చు. కానీ ఇప్పుడు జనరల్ ఎలక్షన్స్ జరగబోతున్నటువంటి తరుణంలో ఈ అనర్హత వేటు వేయడం వల్ల రాజ్యాంగం కానీ పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ కానీ అసలు ఏం చెబుతోంది? వీళ్ళు ఫర్దర్గా ఎలక్షన్స్లో కంటెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుందా? చాలా మందికి ఇక్కడ అర్థం కావాల్సింది ఏంటంటే అనర్హత వేటు అనేది వాళ్ళు నెక్స్ట్ ఎలక్షన్స్లో పార్టిసిపేషన్ చేయడానికి కాదు. ఈ టెన్యూర్లో ఏదైతే ఒక శాసనసభ్యుడికి 5 సంవత్సరాల పదవీ కాలం ఉంటుంది, ఆ పదవీ కాలం మాత్రమే రద్దు అవుతుంది. నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లో వాళ్ళు పోటీ చేయకుండా జీవితకాలం వాళ్ళు ప్రజాస్వామ్యంగా పోటీ చేసేటువంటి హక్కును కోల్పోయే పరిస్థితి ఎక్కడా కూడా మనకి యాంటీ డిఫెక్షన్ లా చెప్పలేదు. కానీ వాళ్ళకి ఇచ్చినటువంటి 5 సంవత్సరాల్లో ఉన్నటువంటి సభ్యత్వం మాత్రమే కోల్పోతారు. అందుకని ఈ సభ్యత్వం ఎటుకూడి మీరు అన్నట్టు 5 సంవత్సరాల కాలంలో ఇంకా దగ్గర షెడ్యూల్ రావడానికి 10-15 రోజులు ఉంది కాబట్టి వాళ్ళు పెద్దగా కోల్పోయేది కూడా ఏం లేదు, ఇంకా సభ కూడా ఎక్కడ జరిగేది కూడా లేదు. అందుకనే మనకి తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళినటువంటి 4 సభ్యుల్లో ఒక్కరు మాత్రం స్పీకర్ ముందుకి వాసుపల్లి గణేష్ గారు వచ్చి తమ వివరణ ఇచ్చారు. మిగతా సీనియర్ నాయకులు కరణం బలరామ కృష్ణమూర్తి గారు కానివ్వండి, వల్లభనేని వంశీ గారు కానివ్వండి, మిగతా వాళ్ళు ఎవరు కూడా వచ్చి చెప్పిన దాఖలా కనిపించాల. ఈ ఎటుకోటి పుణ్యకాలం పూర్తయింది కాబట్టి. ఇంకొకటి ఎమ్మెల్యేలకి వచ్చేటువంటి బెనిఫిట్స్ విషయంలో కానీ, ఎందుకంటే 5 ఏళ్ళ టర్మ్ కంప్లీట్ చేయకుండా ఒకవేళ సభ అబాలిష్ అయ్యే సభ డిజాల్వ్ అయినటువంటి పరిస్థితి ఉంటే ఆ లెక్క వేరే ఉంటుంది. కానీ ఇప్పుడు వీళ్ళు సభ కంటిన్యూ అయినా కానీ వీళ్ళు ముందుగానే ఒక 20 రోజుల ముందరో పోనీ 4 రోజుల ముందరో వీళ్ళ డిస్క్వాలిఫై అయినటువంటి నేపథ్యంలో ఎమ్మెల్యేలకు వచ్చేటువంటి బెనిఫిట్స్ లేదా అసలు ఈ నిర్ణయం ఎప్పటి నుంచి అమలు అవుద్దని చెప్పని మనం అనుకోవాలి. వాటిలో కోతలు పెట్టడానికి కానీ ఈ నిర్ణయం అమలు అయ్యేటువంటి దాన్ని బట్టి వాళ్ళ టర్మ్లో కోతలుగానే మనం చూడాలి, లేదా ఇచ్చేటువంటి బెనిఫిట్స్ పెన్షన్లు కానీ వాళ్ళకి ఇచ్చేటువంటి ఇతర సౌకర్యాలు కానీ వీటి విషయంలో కూడా ఒక నిర్ణయం తీసుకోవడానికి ఏమన్నా అవకాశం ఉంటుందా? మీరు అన్నట్లు ఈరోజు అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి ఉన్నారు కదా, ఎవరైతే రామరాజు గారు ఉన్నారు, పిబి రామరాజు గారు, రామరాజాచార్యులు గారు, వారు ఏం చేశారంటే ఈ రోజు ఈసీ గారికి నివేదిక పంపించారు. తర్వాత దాని మీద గజెట్ రావాలి. గజెట్ ఈ రోజు మంగళవారం వస్తుంది అనుకుంటున్నాం. గజెట్ వచ్చినాక దాని మీద పూర్తి స్థాయిలో వాళ్ళకి ఎలిమెంట్స్ అనేది రద్దు అవుతాయి. ఈ గజెట్ వచ్చేటప్పుడు మార్చి అవుతుంది. మార్చి అయినాక మార్చిలో ఇంకా వాళ్ళకి ఏముంది, లాస్ట్ మంత్ జీతభత్యం అంటే గజెట్ వచ్చిన తర్వాత ఈ సౌకర్యాలన్నీ కౌంటింగ్ ఉంటుంది. గజెట్ వచ్చే వరకు వాళ్ళకి అప్లై అవుతాయి. అంతే ఈ రోజు కాగ్నిజెన్స్ తీసుకొని ఈసీ గారికి సమాచారం ఇచ్చారు. ఈసీ గారికి ఎందుకు ఇస్తారు సమాచారం? అసెంబ్లీలో ఉన్నటువంటి సభ్యులు ఇంతమంది ఉన్నారు, మిగతా వాళ్ళు అనాథ కింద 8 మంది పోయారు. ఏదైనా అనుకోకుండా ఎలక్షన్ జరిగి వాళ్ళ ఓటు వేయాల్సి వస్తే వీళ్ళకి మాత్రం మీరు ఇవ్వాలనే ఉద్దేశంతో ఎన్నికల కమిషన్ పంపించారు. ఇప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి జీతభత్యాల విషయంలో నిర్ణయం తీసుకునేది ఆఫ్టర్ గజెట్ తర్వాత తీసుకుంటారు. గజెట్ ఇంకా రాలా, రేపో మాపో వస్తారు. నిర్ణయం ఎవరు తీసుకునే అవకాశం ఉంటుంది? అందుకని వైసీపీ వారు కూడా ఇందులో ఉన్నారు కాబట్టి అసెంబ్లీ సెక్రటేరియట్ అధికారులు నిర్ణయం తీసుకుంటారా? స్పీకర్ ఇచ్చేటువంటి డైరెక్షన్ బట్టి వాళ్ళకి ఇచ్చేటువంటి బెనిఫిట్స్ కానీ కోతల విషయంలో కానీ నిర్ణయం ఎవరు తీసుకుంటారు? స్పీకర్ యొక్క ఆదేశాల మేరకు అసెంబ్లీలో ఉన్నటువంటి అధికారులే దీని మీద నిర్ణయం తీసుకుంటారు. గజెట్ వచ్చినాకనే దీనికి సంబంధించి అన్ని కూడా ఫాలోఅప్ చేయాల్సి వస్తూ ఉంటుంది. అందుకని వారికి వచ్చే జీతభత్యాల విషయంలో కానీ వారికి వచ్చే రాయితీ విషయంలో కానీ ఎలాంటి నష్టం పెద్దగా వాటిల్లే ప్రమాదం అయితే లేదు. 99%. రైట్. థ్యాంక్ యూ బిఆర్కే గారు, థ్యాంక్ యూ మీ అభిప్రాయాన్ని అందించినందుకు థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఒక నిర్ణయం ఇది. 8 మంది అసెంబ్లీ సభ్యుల పైన అనర్హత వేటు వేశారు. కేవలం ఇది ఒక సర్టిఫికేట్ రూపంలో అనర్హత సర్టిఫికేట్ వచ్చినట్టుగా పరిగణించడానికి మాత్రమే అవకాశం ఉంది. ఎందుకంటే అన్ని విధాల అసెంబ్లీ కాల పరిమితి కూడా ముగుస్తున్నటువంటి తరుణంలో వాళ్ళకి ఇచ్చేటువంటి బెనిఫిట్స్ విషయంలో కూడా పెద్దగా కోతలు పెట్టడానికి ఆస్కారం లేదు. ఒక్కసారి గెజిట్ రిలీజ్ అయిన తర్వాత, అంటే ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు గెజిట్ రిలీజ్ అయిన తర్వాత దీనికి సంబంధించి మరింత స్పష్టత వస్తుంది. అలానే రాబోయేటువంటి ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా అనర్హత ఎమ్మెల్యేలకి ఎలాంటి ఇబ్బందులు ఉండవనేది బీఆర్కే గారు చెప్తున్నటువంటి మాట. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.